టొట్టడాయ్ అన్న నమస్తే, మా అక్క నమస్తే, అరే చెల్లే నమస్తే, మరి తమ్మి నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Sinu65. నాకు తెలుసు మీ ఫీలింగ్ ఏందో. మేము మంచిగానే ఉన్నాం, కానీ నువ్వు అసలు ఉన్నావా? అసలు ఉన్నావా అంట. అదే కదా, ఆఫ్కోర్స్ నేనున్నా, కానీ మన ఛానల్లో అంటే ఈ Sinu65 అఫీషియల్ Sinu65 ఛానల్లో మాత్రం వీడియోలు పెట్టట్లేదు. ఏమనుకోవద్దు దయచేసి. పనికొచ్చే ముచ్చటాని ఇంకో ఛానల్ పెట్టినా, ఆ ఛానల్లో అంటే అది పాత ఛానలే, ఆ ఛానల్లో జర ఇన్ఫర్మేటివ్ వీడియోస్, దాంతోపాటుగా ఈ పాలిటిక్స్కి సంబంధించిన న్యూస్కి సంబంధించిన వీడియోలు పెడుతున్నా. అది కూడా అప్పుడప్పుడే జర ఆ వీడియోలు చూసే ప్రయత్నం చేయరు. నచ్చిన వాళ్ళు అది కూడా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయరు. ఇక బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్లు లేవు ఇన్ని రోజులు, కాబట్టి నేను అసలు అప్డేట్ వీడియోలు కానీ ఇంకేం వీడియోలు కానీ చేయలేదు. ఆ మధ్య 4 సినిమాల రివ్యూలు చెప్తేవి ఎటువే మళ్ళీ సినిమాల రివ్యూలు సపోర్ట్ లేదంటే జర సినిమాల రివ్యూలకి అది టైం లేక అనుకోర్రి, పిల్లలతోటి సెట్ కాక అనుకోర్రి, ఇక అవి చేయలేకపోయినా. కానీ ఇక లేట్ చేయకుండా మన అప్డేట్స్ తోటి బిగ్ బాస్ 8 గురించి, కంటెస్టెంట్ల గురించి, టైము, డేటు, కథ, కార్కర అన్నీ కూడా ఒకటి చెప్పుకుంటూ పోదాం. ఇక లైన్గా వీడియోలు పెట్టుకుంటూ పోదాం. ఏందన్నా అప్పుడెప్పుడో సెప్టెంబర్లో ఉంటుంది అన్నావు, దీనికి ఇప్పటి నుంచే అప్డేట్లు చెప్తావా? ఏం కథ ఇది? ఇదేమన్నా ముచ్చటైనా? 3 నెలల ముందు నుంచే అప్డేట్లు ఏందన్నా? నో నాట్ ఇన్ సెప్టెంబర్, ఇట్స్ ప్రీపోర్డ్. దాని గురించే వచ్చిన, అది చెప్దామనే వచ్చిన. ఈ వీడియోలో లాస్ట్ దాకా చూడరి, మంచి అప్డేట్లు, ఇన్ఫర్మేషన్లు, ముచ్చట్లు ఉంటాయి, అన్నీ మాట్లాడుకుందాం. చలో, అయితే ప్రతిసారి బిగ్ బాస్ అనగానే సెప్టెంబర్లో స్టార్ట్ అవ్వడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది. అఫ్కోర్స్ మెయిన్గా చెప్పుకోవాలంటే సీజన్ 4 సెప్టెంబర్లో పెట్టడం వల్ల బాగా హ్యూజ్ హిట్ అయింది, కాబట్టి అప్పటి నుంచి అదే ఆనవాయితీగా పెట్టుకొని సెప్టెంబర్లోనే సెప్టెంబర్ 4గా లేదంటే 5th 6th ఆ డేట్లతోటి, అంటే ఆదివారం ఎప్పుడొస్తే, మొదటి ఆదివారం ఎప్పుడొస్తే అప్పుడు పెట్టుకుంటూ వేయరు. అదే ప్యాటర్న్లో సీజన్ 4, సీజన్ 5 హిట్ అయినాయి, కానీ సీజన్ 6 నాన్ స్టాప్ అటర్ ఫ్లాప్ అయినాయి. ఆ తర్వాత సీజన్ 7 మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది, మళ్ళీ చెప్పుకోదగ్గ సీజన్గా మారింది. కాబట్టి అదే ప్యాటర్న్లో కంటిన్యూ అవుతుంది. అదే సెప్టెంబర్ నెలలోనే సీజన్ 4 నుంచి నడుస్తుంది అని మనం అనుకున్నాము. అండ్ అదే విధంగా ఉంటుంది. కాకపోతే ప్రీ బజ్ క్రియేట్ చేయడానికి ముందు వస్తుంది అని చెప్తారు. అంతకుమించి ముందొచ్చేది ఏమి ఉండదు అని చెప్పి మనం అనుకున్నాం. కానీ మన ఊహల్ని కింద మీద చేస్తా, ఏది సీజన్ 7 ఎట్లయితే ఉల్టా పుల్టా అని నాగార్జున సార్ చెప్పినట్టుగా ఉల్టా పుల్టా చేసి మొత్తానికి అయితే కిక్ ఇచ్చారు కదా మనకి. సో ఆ టైప్లోనే కిక్ ఇవ్వడానికే ఓటీటీని పెట్టకుండా, ఓటీటీ సీజన్ 2ని పెట్టకుండా, ఎందుకు పెట్టలేదు, ఏంది కారణం అనేది మనం లాస్ట్ మాట్లాడుకుందాం. అయితే ఓటీటీని పెట్టకుండా ప్రీపోన్ చేసి ముందుగానే సీజన్ స్టార్ట్ చేసే ఉద్దేశంలో బిగ్ బాస్ టీం ఉంది. ఉద్దేశంలో ఉండడు కాదు, చెప్పాలంటే సెట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇది టాప్ సీక్రెట్ కానీ చెప్పేస్తున్నాను, చూసినా అది. అయితే ఇది ఒకటి రివీల్ చేసేటప్పుడు అప్డేట్ల కింద చెప్దాం అనుకున్నా, ఇప్పుడే చెప్పేసిన. మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8కి సెట్ వర్క్ కంప్లీటెడ్. ఎస్, ఫస్ట్ అప్డేటు సెట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సెట్ కూడా అదిరిపోయింది, కొత్తగా డిజైన్డ్గా. అండ్ గేమ్స్ ఆడుకోవడానికి మంచిగా, అండ్ ఇండోర్లో కూడా యాక్చువల్లీ చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తారు కాబట్టి వర్షాలు పడే ఛాన్స్ ఉన్నాయి, కాబట్టి దానికి బయట సైడ్ కూడా కొంత రూఫ్ వేసే ప్రయత్నం చేసిర్రు. సో బిగ్ బాస్ సెట్ కంప్లీట్ అయింది కాబట్టి అప్డేట్స్తో ముందుకు వచ్చిన. అప్పుడెప్పుడో సెప్టెంబర్లో లేదు, చాలా ఎర్లీగా ఉంది. ఎప్పుడుందో రెండో అప్డేట్ కింద చెప్పుకుందాం. రెండో అప్డేట్ ఏంటంటే సెట్ వర్క్ కంప్లీట్ అయింది. అండ్ నాగార్జున గారి ప్రోమో కూడా షూటింగ్ అయిపోయింది. ఎంత సీక్రెట్, ఏం సప్పుడు రాయ్యా మొదలు పెడితే సప్పుడు ఏడబ్బో దునియాలో. నేను ఏ ఇంటికి పోయి ఎక్కడ కిరాయికి ఉన్నా ఏడున్నా కానీ ఈ సప్పుడు మాత్రం నన్ను విడిచిపెడతలేదు. నాకు సప్పుడుకు ఉన్న అవినా బామ్మర్తో సంబంధం అది ఇప్పటిదాకా లేదు తెలుసా. నేను అప్డేట్లు కనుక్కొని ఫోన్లు చేసి మాట్లాడి కింద మీద ఇంతసేపటి నుంచి తెలుసా, దగ్గర నాకు తెలిసిన అందరికీ, ఎందుకంటే నాకు తెలిసిన ఒక చాలా స్ట్రాంగ్ సోర్స్ నుంచి, మన మ్యాక్సిమస్ డిగ్జిమస్ మెరిడియస్ వల్ల కాక బామ్మర్ది బావ అందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గుంజితే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకటి చాలా స్ట్రాంగ్ అప్డేట్ వచ్చింది. ఆ తర్వాత అది నిజమా కాదా అని కనుక్కోవడానికి అమ్మాయి ఏం చెప్పుకుంటారా నాయన సడన్గా ఇప్పటిదాకా లేని ఇటేమో బండి అటేమో సుత్తే. ఒక నిమిషం ఆగురు.
ఎస్, ఇప్పుడు కొంచెం సప్పుడు తగ్గింది. యా, రెండో అప్డేట్ ఏంటంటే నాగార్జున గారి ప్రోమో షూటింగ్ అయిపోయింది. హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. సీజన్ 8కి క్యాప్షన్ ఏం పెడతారో మంచిది ఆలోచించి మనమే ఒకటి ఇద్దాం. అది ఎక్కడ వస్తుంది, మనం చేద్దాం, ప్రయత్నం చేద్దాం. మంచిది, సీజన్ 8కి మంచి క్యాప్షన్ ఇద్దాం. బిగ్ బాస్ సీజన్ 8 నెవర్ ఎండింగ్ ఫైట్ అని పెడతారా, ఇంకేదైనా పెడతారా మరి చూద్దాం. మీరు కూడా మీకు ఏదైనా క్రేజీగా అనిపిస్తే కనుక పెట్టుర్రు కింద కామెంట్లలో. బిగ్ బాస్ సీజన్ 8కి మంచి క్యాప్షన్. ఇక ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది? సెప్టెంబర్లో వద్దు, ఎర్లీగా స్టార్ట్ చేద్దాం. ఓటీటీ కూడా పెట్టలేము. లాస్ట్ టైం ఓటీటీ పెట్టడం వల్ల ఒకటే సంవత్సరంలో 2 సీజన్లు వచ్చేసినట్టు అయిపోయి 3వ సీజన్ కూడా మళ్ళీ వెంటనే బ్యాక్ టు బ్యాక్ 1 ఇయర్లో 3 సీజన్ల కింద, అంటే ఒక సంవత్సరంలో ఈ సీజన్ సెప్టెంబర్లో స్టార్ట్ అయితే నెక్స్ట్ సెప్టెంబర్ వరకు 2 సీజన్లు అయిపోయి 3వ సీజన్ చూడాలంటే బోర్ కొట్టే సిచ్యువేషన్కి వచ్చింది. కాబట్టి ఇట్లా పెట్టొద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోయి సీజన్ 5 తర్వాత ఓటీటీ తర్వాత 6 ఎంబట్టే మళ్ళీ ఓటీటీ వచ్చింది అనుకో, పెద్ద బిస్కెట్ అయితే అని చెప్పి అప్పుడు ఆపి 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి 7 పెడితే మంచి హిట్ అయింది. సో ఈ సీజన్ 7 ఆ వేడి ఏంటది సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఆ పోలీస్ కేసులు, ఆ కథ కార్ఖానా రచ్చ ఎంత కూడా గరంగా నడిచింది. కాబట్టి ఆ వేడి నట్టే కంటిన్యూ చేసేలాగా బాగా లాంగ్ డిస్టెన్స్ పెట్టకుండా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వచ్చింది ఆ మధ్యలో. ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూడడం వల్ల ఈ ఎఫెక్ట్ ఒకటి వచ్చింది. అయితే ఇంత దూరం పెట్టొద్దని చెప్పి కొంచెం ఫ్రీగా పెడదాం, బాగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, మంచి స్ట్రాంగ్నెస్తో తీసుకుపోవచ్చు అని చెప్పి ప్లాన్ చేసిరు. 2 నెలలు ముందుకు జరిపారు. 2 నెలలు ఇన్ ద సెన్స్ జూలైలో పెట్టేస్తే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ ప్యాటర్న్ బాగుంటుంది. ఓటీటీ పెట్టుకున్నా కానీ బాగుంటుంది మధ్యలో ఒకసారి అని చెప్పి కొంచెం డిస్టెన్స్ బాగుంటుంది అని చెప్పి జూలైకి జరిపారు. జూలైకి ఎందుకు జరిపారు? జూలై పక్కన అంటే జూలై పక్క అనే ఇన్ఫర్మేషన్ అయితే నాకు రాలేదు. జూలై ఆర్ ఆగస్ట్ అనేది వచ్చింది. జూలై అని ఎందుకని చెప్తున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ జూన్ 2కి మన ఏపీ ఎలక్షన్స్ జోర్ అంతా తగ్గిపోతుంది. ఏపీ ఎలక్షన్స్ ఈ ఫైటింగ్లు గీటింగ్లు అంతా కూడా జూన్లో ఒకవేళ సెటిల్ డౌన్ అవడానికి 1 మంత్ పట్టిన పారామిలిటరీ బలగాల్ని పెట్టు ఇంకేదో పెట్టు ఆ తర్వాత జరిగే అల్లర్లను సెట్ చేసినా కానీ ఒక 1 మంత్లో జూన్ నుంచి జూలై వరకు, అంటే జూలైలో కూడా స్టార్ట్ చేయాలంటే మనకున్న డేట్లు 7th నాడు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో అప్పటి వరకు అల్లర్లన్నీ తగ్గిపోతాయి. లేదు ఇంకా అల్లర్లు కంటిన్యూ అవుతున్నాయంటే జూలై 14 నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్లో బీబీ టీం ఉంది. యా, అయితే స్టార్ట్ అయితే జూలైలో ఆ డేట్ స్టార్ట్ కావాలి. ఎందుకు జూలై అని అంటే జూన్లోనే T20 వరల్డ్ కప్ కూడా ఉంది. T20 వరల్డ్ కప్ మనకి వరల్డ్ కప్ క్లాష్ వచ్చినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది. కాబట్టి T20 వరల్డ్ కప్ లక్కీలీ మనకి జూన్ 2న స్టార్ట్ అయ్యి జూన్ 29కి అయిపోతుంది. సో ఓటీటీ మన T20 వరల్డ్ కప్ వల్ల వచ్చే ఇబ్బంది లేదు. ఎందుకంటే T20 వరల్డ్ కప్కి డీవియేట్ అయిపోయి ఈ సీజన్ చూడరు అన్నట్టుగా లేదు ఒకటి. అండ్ ఎలక్షన్స్ హవా కూడా అంత అయిపోతుంది. అండ్ జూలైలో హ్యాపీగా స్టార్ట్ చేసుకుంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మంచిగా, అంటే ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా మంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్కి మంచి హావా గరం నడుస్తూ ఉంటుంది. సో దాంతో ఏంటంటే ఆ బూస్టప్ ఉంటుంది. కాబట్టి ఆ ఎంబటే మనకు ఓటీటీ సినిమాలు ఏమొచ్చినా కానీ, ఎందుకంటే మనకు సెప్టెంబర్లో మంచి సినిమాలు వస్తున్నాయి ఓటీటీకి సంబంధించి, మెయిన్ పెద్ద సినిమాలు సెప్టెంబర్లో, అక్టోబర్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఓటీటీలోకి రావడానికి కూడా కరెక్ట్గా డిసెంబర్ కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే అని చెప్పి అప్పుడు ప్లాన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనకున్న అప్డేట్స్ BB 8ని జూలై మధ్యలో ఆర్ జూలై 7th ఆర్ 14th లేదంటే ఆగస్టు స్టార్టింగ్లో స్టార్ట్ అయిపోతుంది. ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ దాకా ఆగరు. జూన్లో T20 వరల్డ్ కప్ అయిపోయింది అని అంటే ఇక స్టార్ట్ చేస్తూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే సెట్ ఎక్కడుందని చాలామంది అడుగుతారు. ఎందుకంటే ఈ సీజన్కి ఎండమాల్ షైన్ ఇండియా వాళ్ళు సొంతం సెట్ ప్రిపేర్ చేసుకుని ఆ సెట్లోనే సెట్ వర్క్ అంతా చేసుకొని, అంటే స్టూడియో కూడా కొత్తగా కట్టుకుంటారు అని చెప్పి బాగా ఉండే, అంటే అదే జరగబోతుండే, అదే ప్లాన్ చేసిర్రు. కాకపోతే అది ఇంకా పూర్తిగా కాలేదు, వాళ్ళకు సరైన ల్యాండ్ దొరకలే. ఆ స్టూడియో సెటప్లు అవన్నీ చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ ఆగడారన్న ఆయన వాట్ ఆడుతారు.
నేను ఇట్లా వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటే అట్లా బువ్వు అంటాను. నిన్నటి దాకా లేదు లొల్లి, మా పొద్దుగాలంతా లేదు లొల్లి. జస్ట్ ఈ వీడియో రికార్డ్ చేద్దామని స్టార్ట్ చేసినప్పటి నుంచి సుత్తల సప్పుళ్ళు, వెల్డింగ్ మిషన్లు, అదేంటి బర్రని కట్ చేసేటాలు అన్నీ జరుగుతున్నాయి. కటింగ్ మిషన్లు అన్నీ సప్పులు వస్తున్నాయి. వెరైటీ ఉంటుంది. మీకు నాకు ఈ సప్పుడికి అవినాభావ సంబంధం ఉన్నది. సరే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే లెస్ పీపుల్ తోటి ఈ సీజన్ ఉండబోతుంది. ఇందులో కూడా మనకి సోషల్ మీడియా సెలబ్రిటీస్లో కుమారి ఆంటీ, బర్రెలక్క ఇట్లాంటి వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి. ఏంటది మన నేత్ర ఫార్మర్ నేత్ర అనే ఒక అమ్మాయి ఉంది కదా, వంశీ అండ్ నేత్ర ఉండే కదా, ఆ అమ్మాయి పేరు వినబడుతుంది. వీటితో కాకుండా మనకి పాతోళ్ళు ఉన్నారు. అనిల్ గీలాని ఆల్రెడీ అప్రోచ్ అయితే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రాకపోయేసరికి అనిల్ గీలా డ్రాప్ అయిపోయాడు. అప్పుడు యువ సామ్రాట్ అన్న కూడా డ్రాప్ అయిపోయాడు. యువ సామ్రాట్ అన్న ఉంటే మంచి గరం మంచి పంచాయతీలు ఉంటాయని మనం అనుకున్నాం కదా. సో యువ సామ్రాట్ అన్న డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే నాన్చేసరికి వాళ్ళు ఆగిపోయారు అన్నట్టు. ఈ నాన్సుడు ఏంది, ఎప్పుడు కరెక్ట్గా చెప్తే మేము ప్లాన్ చేసుకుంటామని వాళ్ళు అనుకున్నారు. కరెక్ట్గా చెప్పకపోయేసరికి వాళ్ళు డ్రాప్ అయిపోయారు. సో ఈ సీజన్కి మళ్ళీ వాళ్ళు అప్రోచ్ అయితే, ఏది మన బీబీ టీం వాళ్ళని అప్రోచ్ అయితే కనుక వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఉంటుంది ముచ్చట. ఇంకా అప్రోచ్లు పూర్తిగా కాలేదు, కొంతమందిని మాత్రమే అప్రోచ్ అయ్యారు అండ్ సీక్రెట్గా అప్రోచ్ అయ్యారు. వాళ్ళు అస్సలు బయట పెట్టద్దండి, బయట పెడితే మీ లిస్ట్ నుంచి మీ పేరు తీసేస్తామని చెప్పడంతో చాలామంది ఇప్పుడు మనకు బయట పెడతలేరు ఇంకా. కానీ సోషల్ మీడియా సెలబ్రిటీస్లో ఇప్పుడు ఈ సంవత్సరం బాగా ఊపిన బర్రెలక్క అండ్ కుమారి ఆంటీ పేర్లు అయితే గట్టిగా వినబడుతున్నాయి. లాస్ట్ ఇయర్ బ్యాంకాక్ పిల్ల పేరు వినబడ్డది కదా, గట్టిగా వినబడుతున్నాయి. మరి ఎవరైనా తీసుకుంటే తీసుకోవచ్చు. ఆ ఏజ్ గ్రూప్ అంటే కుమారి ఆంటీ అక్క ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒకరు కావాలి కాబట్టి సీజన్కి తీసుకున్నా తీసుకోవచ్చు. అండ్ నా అన్వేషణ అంటే ఆయన రాడు, ఆయన బిజీగా ఉన్నాడు. ఒకవేళ తీసుకుంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, లేదంటే లేదు. బ్యాంకాక్ పిల్ల లాస్ట్ ఇయర్ అడిగిరు అన్న విషయం మనకి పూర్తిగా చెప్పక ఎట్నో అట్లా చెప్పేసింది. కానీ టోటల్గా మరి ఈ సీజన్లో అంటే ఈ సంవత్సరం ఎంత దారుణం అంటే ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యి కొన్ని నెలలు అవుతుంది, ఇంతవరకు ఇట్లాంటి డిస్టర్బెన్స్లు ఎప్పుడైనా అవ్వలేదబ్బా. నెక్స్ట్ ప్రసాద్ టెక్, అది నాకు నమ్మకం లేదు. కానీ ఒకరు అన్నారు ప్రసాద్ టెక్ అని, కానీ ప్రసాద్ టెక్ని తీసుకుంటారన్న నమ్మకం లేదు. ఎందుకంటే కొంత కాంట్రవర్సీ చేసేటోళ్ళు కావాలి, కొంత ఇష్యూ చేసేటోళ్ళు కావాలి, కొంత ఈ మాస్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కొంతమంది కావాలి. కాకపోతే ప్రసాద్ టెక్ ఏంటంటే డీసెంట్ అండ్ డిగ్నిటీగా ఆయన పని ఆయన చేసుకుంటాను కాబట్టి వర్కౌట్ కాకపోవచ్చు. ఎస్, ఇంకా సేమ్ జబర్దస్త్ వర్ష అని అప్పుడు అన్నారు కదా, ఆమె పేరు వినబడుతుంది. కానీ నాకు నమ్మకం లేదు. కాకపోతే ఈసారి జబర్దస్త్ నుంచి ఇంకొంతమంది పాపులర్ సెలబ్రిటీస్, ఎందుకంటే ఇప్పుడు జబర్దస్త్లో చాలామంది లేరు అండ్ వాళ్ళ హవా కొద్దిగా తగ్గింది కాబట్టి అందులో నుంచి చాలామంది రావచ్చు. అండ్ లాస్ట్ ఇయరే కెవ్వు కార్తిక్ వస్తాడు అనేది 100% కన్ఫర్మేషన్ న్యూస్ వచ్చినాక కొంత ఇష్యూస్ తోటి ఆయన రాలేకపోయాడు. అంటే వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేకపోవడం వల్ల రాలేకపోయాడు కదా. సో రీసెంట్గా కార్తిక్ వాళ్ళ మదర్ చనిపోయారు. నాకు మంచి ఫ్రెండ్, మీకు అందరూ తెలుసు. నేను అక్కడ ఫ్యూనరల్ టైంలో కూడా అక్కడనే ఉన్నాను నేను. సో కార్తిక్ వాళ్ళ మదర్ చనిపోయారు. సో ఇప్పుడు కార్తిక్ ఈ సీజన్కి చెప్పలేము, వస్తే రావచ్చు లేదంటే లేదు. ఎందుకంటే చాలా లైఫ్లో చాలా చూసింది కాబట్టి అట్లాంటి పర్సన్ వస్తే బాగుంటుంది, ఎమోషనల్గా కూడా బాగుంటుంది, ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాడని చెప్పి కార్తిక్ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కార్తిక్ని ఆల్రెడీ లాస్ట్ టైం అడిగారు, హెల్త్ కండిషన్, వాళ్ళ మదర్ హెల్త్ కండిషన్ వల్లనే అతను పోలేకపోయాడు. ఈసారి పోతాడా లేదా చెప్పలేము. ఇంకా రేపే 10 days యాక్చువల్లీ కార్తిక్ వాళ్ళ మదర్ది, రేపు 10th day దశదిన కర్మ. సో ఇంకా నేను ఇప్పుడు అడిగే సిచ్యువేషన్ కాదు కరెక్ట్గా, మరి వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యే టైం కాదు. వాళ్ళు ఎప్పుడు అప్రోచ్ అవుతారో చెప్పలేము. 10 రోజుల ముందు 5 రోజుల ముందు కూడా అప్రోచ్ అవుతారు వాళ్ళు. అండ్ ఈసారి వస్తే ఆర్పి అని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్పి అదే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. అండ్ హీరో సుధాకర్ ఉన్నాడు కదా, అదే మన చాలా తక్కువ సినిమాలలో మీరు చూసుండొచ్చు అండ్ గుర్తుండకపోవచ్చు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో సుధాకర్ అంటే మీ అందరికీ తెలుసు అతను. అండ్ ఈసారి వస్తే వర్షిని రావచ్చు. ఇన్ని రోజులు అబ్జెక్షన్ చెప్పింది కానీ ఈసారి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఉదయభాన్ గారిది కూడా లిస్ట్లో ఉంది, చెమ్మక్ చంద్రన్ అది కూడా లిస్ట్లో ఉంది. అండ్ హీరోయిన్ సాన్విది లిస్ట్లో ఉంది పేరు. అండ్ ఇంకెవరు, ఇంకా చాలామంది ఉన్నారు లిస్ట్లో, చాలామంది ఉన్నారు. ఇప్పుడే ఫిల్టర్ కాదు కాబట్టి కన్ఫర్మేషన్ చెప్పను, నేను జస్ట్ చెప్తున్నా ఎవరి పేర్లు ఉన్నాయని. అండ్ ఎక్కడ వస్తుంది మళ్ళీ చాలామంది అడుగుతారు, ఏ ఛానల్ వస్తుంది, ఇప్పుడు ఏమైనా మారుతుందా అంటే ఏం మారేది లేదు. జియో సినిమాలో వస్తే రావచ్చు అని మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా, ఓటీటీలో లేదు, హాట్స్టార్ వాళ్ళకే అయిపోయింది కన్ఫర్మేషన్. సో హాట్స్టార్ వాళ్ళే కంటిన్యూ చేస్తారు.
నెక్స్ట్ సీజన్ ఓటీటీ ఉంటే కనుక ఓటీటీ 2 ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇది వాళ్ళ ఎండమాల్ షైన్ ఇండియా వాళ్ళ సొంతం స్టూడియో కట్టుకున్నాక ఓటీటీ వస్తుంది. ఓటీటీ వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు వేరే వాళ్ళకి ఎవరికైనా అమ్మితే అమ్మొచ్చు. ఇప్పుడైతే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళకి మాత్రమే ఓటీటీ హక్కులు ఉన్నాయి. లైవ్ ఉంటుంది 24 hours. ఎందుకంటే ఈసారి లైవ్ క్లిక్ అయింది. లైవ్ క్లిక్ కాకపోతే తీసేస్తారు, కానీ లైవ్ కూడా క్లిక్ అయింది. స్టార్ మాలోనే ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది 9:30 to 10:30. అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మనకి లైవ్ కంటిన్యూ అవుతుంది 24 hours. అండ్ ఓటీటీ ఈసారి లేకపోవడానికి కారణం ఏంటంటే పోయినసారి ఓటీటీ వల్ల ఒక సీజన్ ఫ్లాప్ అయిపోయింది. అంటే సీజన్ 5 తర్వాత ఓటీటీ పెట్టడం వల్ల ఓటీటీ ఫ్లాప్ అయింది, దాంతోపాటుగా సీజన్ 6 ఫ్లాప్ అయింది. వెంబటే ఒకటే కూరతో తింటారు. రోజు చికెన్ బిర్యానీ తినంటే తింటామా, బోర్ కొడుతుంది. అప్పటికే 3.5 నెలలు దాంతో మొత్తం ఇట్లా ట్రావెల్ చేసి ఉన్న ప్రేక్షకులు ఎంబటే ఓటీటీ వస్తే దాన్ని 3.5 నెలలు ట్రావెల్ చేసి మళ్ళీ దాన్ని నెక్స్ట్ సీజన్ని కూడా 3.5 నెలలు ట్రావెల్ చేయాలంటే అది కాదు. అంటే ఒక సంవత్సరం లోపలనే నువ్వు దగ్గర 10 నెలలు 11 నెలలు మొత్తం బిగ్ బాస్కి పెట్టాలంటే ఎట్లుంటుంది, పిచ్చిలేస్తుంది, హెడ్ బేజా ఫ్రై అయిపోతుంది అంటే చూడు అట్లా అవుతుంది. అందుకని చెప్పి అంత క్లిక్ కాలేదు కాబట్టి ఈసారి లేదు. పోయినసారి కూడా లేకపోవడానికి కారణం అదే. అందుకే హిట్ అయింది కూడా. సీజన్ 6 తర్వాత సీజన్ 7 హిట్ కావడానికి కారణం ఏంటంటే గ్యాప్, డిస్టెన్స్, దాంతోపాటు కంటెస్టెంట్ల పర్ఫార్మెన్స్ అదిరిపోయింది పర్ఫార్మెన్స్. అండ్ ఈసారి కూడా గ్యాప్ వచ్చింది. సూపర్గా ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది. అందుకని చెప్పి స్టార్ట్ చేయబోతున్నారు. తక్కువ మంది కంటెస్టెంట్లు, ఎక్కువగా వ్యూహ రచనలు. అండ్ ఈ సీజన్లో కూడా ఈ 8 అనగానే మనకి ఇది అర్థమవుతుంది కదా, రిపీట్ ఇన్ఫినిటీ ఇట్లా ఉంది కదా. సో కొత్తగా ఒక థీమ్లో రాబోతున్నారు. ఆ థీమ్ ఏందనేది నేను ఇప్పుడే రివీల్ చేయను. అంటే ఇప్పుడే పూర్తి స్థాయి అప్డేట్ కూడా రాలేదు. జస్ట్ ఆ 8 ఆధారంగానే ఉంటుంది థీమ్ అని చెప్పి మాత్రమే వచ్చింది. ఏంటంటే మళ్ళీ పెట్టి పిచ్చి చేస్తారని, ఎగ్జిట్ అయిన వాళ్ళు మళ్ళీ రావచ్చు, ఉన్నోళ్ళు మళ్ళీ వెళ్ళిపోవచ్చు, అట్లాంటి కొత్త కాన్సెప్ట్లతో రాబోతుంది. సో ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ ఇవి అప్డేట్స్. సీజన్ 8 స్టార్ట్ అవ్వబోతుంది జూలై ఆర్ ఆగస్ట్, జూలై మధ్యలో కానీ ఆగస్ట్ స్టార్టింగ్లో కానీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నారంటే సెట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది, వరల్డ్ కప్ కూడా అయిపోతుంది, ఎలక్షన్స్ 3 కూడా అంతా అయిపోతుంది. అప్పుడు ఫ్రెష్గా జనాలంతా కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేసుకోవడానికి బిగ్ బాస్ అనేది మంచిగా దొరుకుతుంది కాబట్టి అట్లా స్టార్ట్ చేసుకుంటారు. అండ్ నాగార్జున గారే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్కి కూడా నాగార్జున గారు మాత్రమే హోస్ట్గా ఉండబోతున్నారు. లాస్ట్ ఇయరే అగ్రిమెంట్స్ సైన్ అయినాయి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో అవి కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి నాగార్జున గారే కంటిన్యూ చేయబోతున్నారు నెక్స్ట్ ఫ్యూ సీజన్స్ కూడా. ఓకే, ఎస్. అండ్ ఇంకేముంది, ఓటీటీ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇది ముచ్చట. అండ్ అసలైన కంటెస్టెంట్ లిస్ట్ తోటి, మ్యాక్సిమం కన్ఫర్మ్ అయ్యే కంటెస్టెంట్ లిస్ట్ తోటి ఒక 20-25 మంది పేర్లతోటి నెక్స్ట్ ఒక వీడియో రాబోతుంది ఫ్యూ డేస్లో. ఎంబడే వస్తాయని చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎంక్వైరీ చేస్తాను ఒక్కొక్కరి పేర్లు. సో ఫ్యూ డేస్లో మనకి రాబోతుంది కంటెస్టెంట్ లిస్ట్. సో అప్పటి వరకు సెలవు. అంతవరకు మన పనికొచ్చే ముచ్చట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఏమి సప్పులు వస్తున్నాయి చూసిర్రా, ఎప్పుడు లేని సాయిబాబా వాళ్ళు చెత్త షాపు చెత్త మీ ఐరన్ సామాన్ కొంటామని చెప్పి చెత్త వాళ్ళు అన్నీ పోతాయి. ఇప్పుడే ఇన్ని రోజులు ఎప్పుడు రాలే. మనం ఇల్లు మారినా సౌండ్ మారదు, డిస్టర్బెన్స్ మారదు అన్నట్టు ఉన్నది. సరే మరి ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ తిరుపతి శ్రీనివాస్ alias Sinu 65. టేక్ కేర్. కట్టగాలి.